ప్రతి ముగ్గురు మహిళలలో ఒక మహిళకు గృహహింస, సెక్షువల్ హింస తప్పడం లేదు భారతదేశంలో. వినడానికి షాకింగ్గా ఉందా? కానీ ఇది వాస్తవం. నమస్తే అండ్ వెల్కమ్. ప్రపంచ జనాభాలో మహిళలు సగం మంది ఉన్నారు. వాళ్ళ సంఖ్య మాత్రమే కాకుండా వాళ్ళు ఈ ప్రపంచ ఆర్థిక స్థితిలో సగభాగం ఉన్నారనమాట. అంటే వాళ్ళు ఆర్థికంగా సగభాగం తోడవుతున్నారు. కానీ ఇండియన్ యూనియన్ మినిస్ట్రీ విడుదల చేసిన నేషనల్ ఫ్యామిలీ సర్వే ప్రకారం 27% మంది ఆడవాళ్లకు 15 సంవత్సరాల నుంచి సెక్షువల్ హెరాస్మెంట్ అండ్ ఫిజికల్ హెరాస్మెంట్ తప్పడం లేదంట. మరి అంతేకాకుండా ప్రతి 9 నిమిషాలకు ఒక మహిళ చనిపోవడం జరుగుతుంది. కేవలం నార్మల్ చావు కదండి అది. హస్బెండ్ కావచ్చు, అత్తమామ కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, ఆమె మీద కిరోసినాయిల్ పోసి ఆమెను చంపేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం ఇలాంటి ఒక బ్రైడ్ బర్నింగ్ గురించి చదవబోతున్నాము. బ్రైడ్ బర్నింగ్ అంటే ఏం లేదండి. బ్రైడ్ అంటే పెళ్లి కూతురు, బర్నింగ్ అంటే మండిపోవడం అనమాట. సో ఒక కొత్తగా పెళ్ళై వచ్చిన అమ్మాయి మీద ఎలా కిరోసినాయిల్ పోసి ఎలా చంపేశారు ఆఫ్టర్ డొమెస్టిక్ వైలెన్స్, అంటే గృహహింస చేసిన తర్వాత అనేది ఇందులో తెలుసుకోబోతున్నాము. సో ఈ వీడియో మనము 10వ తరగతి ఇంగ్లీష్ యూనిట్ 3 రీడింగ్ బి గురించి. ఇది ఒక అద్భుతమైన పోయమే కాకుండా ఒక ఆలోచనను రేకెత్తించే పోయం. ఇది మనం మొత్తం విన్నట్టయితే మనం ఎలాంటి ఆలోచన విధానంతో ఉన్నాం అనేది మనకు అర్థమవుతుంది. సో మరి మొదలు పెడదామా? కానీ మొదలు పెట్టే ముందు మీరు తప్పకుండా సబ్స్క్రిప్షన్ బెల్, లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని షేర్ చేసి నేను ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేసే అవకాశం నాకు కల్పిస్తారని కోరుకుంటున్నాను. సో ఇఫ్ యు ఆర్ రెడీ, లెట్స్ స్టార్ట్. వెల్కమ్ బ్యాక్. మీరు చూస్తున్నదే 10వ తరగతి ఇంగ్లీష్ యొక్క టెక్స్ట్ బుక్ కవర్ పేజ్. మరి ఈ వీడియోలో మనం యూనిట్ 3 గురించి నేర్చుకోబోతున్నాము. మరి ఇదే యూనిట్ 3 యొక్క కవర్ పేజ్. యూనిట్ 3 యొక్క టైటిల్, థీమ్ ఏంటంటే హ్యూమన్ రిలేషన్స్, అంటే మానవ సంబంధాలు. ఇందులో మనకు 3 చాప్టర్స్ కనిపిస్తాయండి, అంటే 3 రీడింగ్స్ కనిపిస్తాయి. రీడింగ్ ఏ ద జర్నీ, రీడింగ్ బి అనదర్ ఉమెన్, రీడింగ్ సి ద నెవర్ నెవర్ నెస్ట్. మరి ఈ వీడియోలో మనం రీడింగ్ బి అనదర్ ఉమెన్ అనే ఒక అద్భుతమైన పోయంను చదువుకొని దాని అర్థాన్ని తెలుసుకోబోతున్నాము. సో అనదర్ ఉమెన్ అనే పోయంను రచించింది ఇంతియాజ్ ధార్కర్ అనే ఒక పోయట్ అనమాట. ఈమె యొక్క మహిళ. సో ఈమె ఇంతియాజ్ ధార్కర్. ఈమె ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్, ఇండియాలోనే కాదు అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. ఈమె ఒక ఫెమినిస్ట్ కూడా మనం చెప్పవచ్చు. ఆడవాళ్ళ సమస్య మీద, ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న ఎన్నో అంశాలపై ఈమె రచనల ద్వారా వెలికి తీసుకొచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మరి ఈమె గురించి ఇంకా కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈమె 1954 లాహోర్, పాకిస్తాన్లో పుట్టింది. అంతేకాకుండా ఈమె గ్లాస్గోలో పెరిగింది. మొత్తం ఈమంతా గ్లాస్గో, ఇంగ్లాండ్లో పెరగడం జరిగింది. ఈమె మన భారతీయ మహిళా రచయితలు ఎవరైతే ఉన్నారో, కమలా దాస్, సుజాత భట్ అండ్ తారా పటేల్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈక్వల్ స్టేటస్ కలిగి ఉన్నది. వాళ్ళతో ఈక్వల్గా సమకాలీకురాలు అనమాట. అలాంటి పోయమ్స్ని అందించింది అనమాట ఈమె, అలాంటి రచనలు అందించింది అనమాట ఈమె. అంతేకాకుండా ఇంకా తను ఒక పెయింటర్ కూడా, అంతేకాకుండా ఒక ఫిల్మ్ మేకర్, షార్ట్ ఫిల్మ్ మేకర్ అన్నమాట. మరి మా రచనల్లో కొన్ని పరదా, పోస్ట్ కార్డ్స్ ఫ్రమ్ గాడ్, ఐ స్పీక్ ఫర్ ద డెవిల్, ద టెర్రరిస్ట్ అట్ మై టేబుల్ అండ్ లీవ్ ఫింగర్ ప్రింట్స్. సో ఇలాంటి రచనలు, ఆలోచనను రేకెత్తించే రచనలు చేసి మహిళల యొక్క సమస్యలను ప్రపంచానికి చాటింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఇక మనము పోయం ఒకసారి చదువుదాం. కానీ అనదర్ ఉమెన్ అంటే మరి ఒక ఆమె అనమాట, ఇంకొక ఉమెను, ఇంకొక మహిళ అనమాట. ఈ పోయం ఏంటంటే ఒక కొత్తగా పెళ్ళై వచ్చిన ఒక కోడలకు అత్తగారింట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, చివరికి ఆ కోడలు ఏమైంది అనేది ఈ పోయం యొక్క అర్థం. మరిగా పోయం చదువుదాం. This morning she bought green methi in the market, choosing the freshest bunch, picked up a white radish, imagined the crunch it would make between her teeth, the sweet sharp taste, then put it aside, thinking it an extravagance, counted her coins out carefully, tied them a small bundle into her saree at the waist, came home, faced her mother-in-law's dark looks, took the leaves and chopped them. Her hands stained yellow from the juice. Cut an onion fine and cooked the whole thing in a pot over the stove, shielding her face from the heat. The usual words came and beat their wings against her. The money spent, curses heaped upon her parents who had sent her out to darken other people's door. She crouched as usual on the floor beside the stove. When the man came home, she did not look into his face nor raised her head, but bent her back a little more. Nothing gave her the right to speak. She watched the flame hiss up and beat against the cheap old pot.
a wing of brightness against its blackened cheek. This was the house she had been sent to, the man she had been bound to, the future she had been born into. So when the kerosene was thrown, just a moment of surprise, a brilliant spark, it was the only choice that she had ever known. Another torch blazing in the dark, another woman, we shield our faces from the heat. సో ఇది పోయం అండి. మరి ఈ పోయంని మళ్ళీ ఒకసారి లైన్ వైజ్ చదివి దాని మీనింగ్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దిస్ మార్నింగ్ షీ బాట్ గ్రీన్ మీథీ ఇన్ ద మార్కెట్, చూసింగ్ ద ఫ్రెషెస్ట్ బంచ్, picked up a white radish, imagined the crunch it would make between her teeth, the sweet sharp taste, then put it aside thinking it an extravagance, counted her coins out carefully, tied them a small bundle into her saree at the waist. సో ఇందులో కొత్తగా పెళ్ళైన కోడలు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళిందనమాట. కూరగాయలు ఏం కొన్నది? గ్రీన్ మీథీ అంటే మెంతుకూర లాంటిది ఒకటి కొన్నది. తర్వాత వైట్ రాడిష్ని చూసింది, అంటే ముల్లంగి అనమాట. తెలుపు ముల్లంగిని చూసింది, కానీ దాని కాస్ట్ ఎక్కువ రేటు, ఎక్స్ట్రావగంట్ అంటే ఎక్కువ రేట్ అనమాట. రేట్ ఎక్కువైంది అనుకొని, తినడానికి తీయగానే మంచిగా ఉంటుంది కానీ ఎక్కువ రేట్ అయిందని తన దగ్గర ఉన్న డబ్బులు చూస్తే అంత ఎక్కువ లేవు. సో ఆ వైట్ రాడిష్ని కొనుక్కోలేదు, ఈ గ్రీన్ మీథీని కొన్నది. ఆ గ్రీన్ మీథీ తీసుకొని ఇక మిగతా పైసలు కొంగు కట్టుకొని నడుములో దోపుకొని రావడం జరిగిందనమాట. అంటే ఆమె మార్కెట్కి పోయి కూరగాయలు కొనుక్కొని ఇంటికి రావడం జరిగిందనమాట. సో తర్వాత కేమ్ హోమ్, ఫేస్ ద మదర్ ఇన్ లాస్ డార్క్ లుక్స్, took the leaves and chopped them, her hands stained yellow from the juices, cut an onion fine and cooked the whole thing in a pot over the stove, shielding her face from the heat. So ఆ కోడలు ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర అత్త చాలా డార్క్ లుక్స్, అంటే చాలా భయంకరంగా, చాలా సీరియస్గా ఈమె కోసం ఎదురు చూస్తుంది అనమాట. ఎందుకంటే అత్త ఎందుకు ఎదురు చూస్తుంది? కోడలు ఎప్పుడు వస్తే అప్పుడు తిట్టడానికి ఎదురు చూస్తుంది అనమాట. సో కోడలను చాలా సీరియస్గా అత్త చూస్తుంది, కానీ కోడలు మాత్రం అత్తను ఎక్కువ పట్టించుకోకుండా తను తెచ్చిన కూరగాయలు ఏదైతే ఉందో గ్రీన్ మీథీని కట్ చేసి ఒక ఉల్లిగడ్డను కోసి అవన్నీ కలిపి ఒక కుండలేసి కిరసనాయిల్ స్టవ్ ఉంది, ఆ స్టవ్ మీద పెట్టి వండడం మొదలుపెట్టింది అనమాట. హీట్ వస్తుంది. హీట్ అంటే ఆ పొయ్యి నుంచి హీట్ వస్తుంది, మంట నుంచి. హైట్కు ఆమె మొహం కొంచెం ఎక్కువ వేడి తగలకుండా కొంచెం దూరం ఉంటుంది. ఇక్కడ మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఈ హీట్ నుంచి, ఆ పొయ్యి నుంచి వచ్చే హీట్ నుంచి దూరంగా ఉంటుందామా, ఆ అత్త నుంచి వచ్చే ఆ కోపం ఏదైతే ఉందో ఆ కోపం నుంచి కూడా ఆమె దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఈ రెండు విషయాలు మనం ఈ లైన్స్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె ఈ వేడి ఎంతైతే ప్రమాదకరమో, అత్త నుంచి వచ్చే ఆ డార్క్ లుక్స్ ఏవైతే ఉన్నాయో, ప్రమాదకరమైన సీరియస్ లుక్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా చాలా ప్రమాదకరమని ఆమెకు తెలుసు కావచ్చు. అందువల్ల వాటి నుంచి కూడా తనకు దాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక నెక్స్ట్ లైన్ చూద్దాం. ద యూజువల్ వర్డ్స్ came and beat their wings against her, the money spent, curses heaped upon her parents who had sent her out to darken other people's doors. So the usual words అంటే ఏంటి? అత్త తిట్టడం మొదలు పెట్టింది అనమాట. ఎవరిని తిడుతుంది? తనని తిట్టడం కాదు, తన పేరెంట్స్ కూడా తిడుతుంది. ఏం తిడుతుంది? వాళ్ళ పేరెంట్స్ ఈ అమ్మాయిని ఇక్కడికి పంపించి వీళ్ళ ఇంటిని డార్క్ చేసింది, అంటే నాశనం చేయడానికి ప్రయత్నం చేసింది అని ఈ అమ్మాయిని తిడుతుంది, కోడల్ని తిడుతుంది, కోడలు వాళ్ళ తల్లిదండ్రులను కూడా తిట్టడం మొదలు పెడుతుంది అనమాట. సో ఈమెకు యూజువల్ ఇది ప్రతిరోజు ఉండే ఆమెకు అలవాటైనదే. రోజు ఇలా వాళ్ళత్త తిడుతూనే ఉంటుంది, ఈ అమ్మాయి ఇలా పడుతూనే ఉంటుంది అనమాట. సో తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిందో చూద్దాం. షీ క్రౌచ్డ్ యాజ్ యూజువల్ ఆన్ ద ఫ్లోర్ బిసైడ్ ద స్టవ్. వెన్ ద మ్యాన్ కేమ్ హోమ్ షీ డిడ్ నాట్ లుక్ ఇన్ టు హిస్ ఫేస్ నార్ రైజ్డ్ హర్ హెడ్ బట్ బెంట్ హర్ బ్యాక్ ఎ లిటిల్ మోర్. నథింగ్ గేవ్ హర్ ద రైట్ టు స్పీక్. సో చివరిగా షీ క్రౌచ్డ్ అంటే అలా మీరు ఈ పిక్చర్లో చూడొచ్చు, అలా ఒక దగ్గర కూర్చొని కాళ్ళు దగ్గర పెట్టుకొని తలకాయ దగ్గర పెట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది ఆ ఫ్లోర్ మీద కూర్చొని. సో అంతలోకి ఒక ఆయన వచ్చిండు. ఆయన ఎవరో ఒకడు తన భర్త వచ్చిండు. నార్మల్గా ఏమవుతుంది, భర్త వస్తే భర్తకు సమస్యలన్నీ చెప్పుకుంటారు, కానీ మా భర్తకి ఎలాంటి సమస్య చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? వాళ్ళు చెప్పిన అతను ఎలాంటి విషయాలు పట్టించుకోడు కాబట్టి ఆమె భర్తకు కూడా ఎలాంటి విషయం చెప్పలేదు. ఆమె చెప్పడానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే చెప్పడానికి ప్రయత్నమే కాదు, అతని మొహంలో కూడా చూడలేదు. కేవలం వెనక్కి జరిగి కూర్చుంది, అలానే కూర్చుంది. ఆమె అనుకుంటుంది, ఈ ఇంట్లో నాకు మాట్లాడే అర్హత లేదు, నాకు ఎలిజిబిలిటీ లేదు. ఎందుకు లేదంటే తను మాట్లాడితే తన భర్తే పట్టించుకోడు, ఇంకెవరు పట్టించుకుంటారు అని తను అలానే ఉండిపోయింది. మౌనంగా ఏడ్చుకుంటూ ఆ ఫ్లోర్ మీద కూర్చొని అలా ఉండిపోయింది. మరి తర్వాత ఏమైందో చూద్దాం. షీ వాచ్డ్ ద ఫ్లేమ్ హిస్ అప్ అండ్ బీట్ అగైన్స్ ద చీప్ ఓల్డ్ పాట్, వింగ్స్ ఆఫ్ బ్రైట్నెస్ అగైన్స్ ఇట్స్ బ్లాక్ అండ్ చీక్. సో ఇక తను ఏడ్చుకుంటూ అక్కడ మంట మండుతుంది, స్టవ్ మీద కూర ఉడుకుతుంది. ఆ మంటను చూస్తూ ఉంది. ఆ మంట చాలా వేడిగా ఉంది, చాలా స్పీడ్గా, చాలా బ్రైట్
లైట్గా మండుతుంది, ఆ కుండని ఇట్లా తగులుతూ ఉందన్నమాట. ఆ మంటను చూస్తూ ఏం ఆలోచిస్తుందో చూద్దాం. This was the house she had been sent to, the man she had been bound to, and the future she had been born into. సో తన గురించి తను ఆలోచించుకోవడం మొదలుపెట్టింది. మరి ఇలాంటి ఇంట్లోకి నన్ను మా అమ్మా నాన్న పంపించింది, ఇలాంటి మనిషిగా నన్ను మా అమ్మా నాన్న ఇచ్చి పెళ్లి చేసింది, ఇలాంటి ఫ్యూచరా నాకు ఉండబోతుంది అని తను చాలా కుమిలి ఏడవడం మొదలుపెట్టింది. తనకు తానే ఆలోచించుకుంటుంది, ఏడవడం మొదలుపెట్టింది. అంతేకాని తన భర్తకు కానీ మరి తన అత్తకు కానీ ఎవరికి కానీ వాళ్ళ అమ్మా నాన్నకు కూడా ఏమీ చెప్పలేదు. మరి తర్వాత ఏం జరిగిందో చూద్దాం. So when the kerosene was thrown, just a moment of surprise, a brilliant spark, it was only choice that she had ever known. Another woman blazing in the dark. Another woman. We shield our faces from the heat. సో చివరికి ఆమె మీద కిరసనాలు పోయడం జరిగింది. ఎవరు పోసారని అనుకుంటున్నారు? మీరు ఊహించుకోవచ్చు ఎవరు పోసారు. అక్కడ ఉన్నది ఎవరు? వాళ్ళ అత్తుంది, తన భర్త ఉన్నాడు. ఇక ఎవరు పోస్తారు? సో ఆమె కిరసనాలు పోసి మంట అంటించడం జరిగింది. సో క్షణాల్లోనే ఆమె మంట అంటుకొని మంటలో కాలిపోవడం మొదలుపెట్టింది. సో ఇలా మరొక మహిళ ఈ డార్క్, ఈ చీకటి అనేది మన అంధకారంలో మండిపోతూ ఉందన్నమాట. ఇలా చివరికి తన మీద కిరోసిన్ పోసి మంట పెట్టడం జరిగిందనమాట. సో ఈమె కూడా ఇంకా వేరే చాయిస్ లేదు అన్నట్టు అలా యాక్సెప్ట్ చేయడం జరిగింది. చివరిగా పోయట్ చాలా తెలివిగా వి షీల్డ్ అవర్ ఫేసెస్ ఫ్రమ్ ద హీట్ అనే ఒక లైన్తో ఈ పోయం ఎండ్ చేయడం జరిగింది. అంటే ఏంటి, మనం సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఎందుకు మరి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరుగుతున్నాయి కాబట్టి మనందరం కూడా ఈ హీట్, ఈ మహిళ చనిపోతే వచ్చే ఎలాంటి మంట ఉందో ఆ మంట అనేది న్యాచురల్ మంట కాదండి. మరి ఆ మంట అనేది రెండు రకాలుగా మనం చెప్పుకోవడం జరిగింది. న్యాచురల్గా మంట నుంచి మనకి హీట్ వస్తుంది. మరి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా చాలా హీట్ అంటే చాలా వేడి, అంటే సమాజం మొత్తం చాలా ఆగ్రహంగా ఉండి అలాంటి వాళ్ళని శిక్షించాలని చాలా ధర్నాలు అవి చేస్తుంటారు కాబట్టి సో పోయట్ చాలా అద్భుతంగా ఈ పోయం ఎండ్ చేయడం జరిగింది. సో మరి ఈ పోయంలో మనం ఏమి నేర్చుకున్నాం? ఒక కొత్తగా పెళ్ళై వచ్చిన అమ్మాయి తన అత్తగారింట్లో ఎలాంటి కష్టాలు పడింది, ఎలాంటి డొమెస్టిక్ వయలెన్స్, గృహహింస అనుభవించి చివరికి ఆమె మీద ఎలాంటి కిరోసినాలు పోసి ఎలా చనిపోయిందని చూసాను అనమాట. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2005లోనే గృహహింస చట్టాన్ని తీసుకొచ్చి అంతేకాకుండా అక్టోబర్ 2006 నుంచి దాన్ని అమలు చేయడం మొదలుపెట్టింది. కానీ ఇలాంటి సంఘటనలు మనకు నిత్యం జరుగుతూ ఉండడం చూస్తున్నాం అనమాట. మరి ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణం ఎవరో మీరు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి యూనిసెఫ్ జెండర్ ఈక్వాలిటీ గురించి ఏం చెప్తుందండి? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈ సమాజంలో ఈక్వల్ రైట్స్ ఉండాలి, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి, ఈక్వల్ ప్రొటెక్షన్ యాక్ట్స్ ఉండాలని చెప్తుంది. కానీ మనం చూసినట్టయితే ఇలాంటి పరిస్థితులలో మరి ఆ యూనిసెఫ్ చెప్పిన పరిస్థితులు రావడానికి ఇంకా చాలా టైం పడుతుందేమో అనిపిస్తుంది. కానీ కరెక్ట్గా మీలాంటి యువకులు కానీ తెలుసుకున్నట్టయితే, వచ్చే జనరేషన్స్ కనుక తెలుసుకున్నట్టయితే ఆ మార్పు తీసుకురావడం పెద్ద సమస్య ఏం కాదు అని నా నమ్మకం. మరి యూనిసెఫ్ చెప్పిన జెండర్ ఈక్వాలిటీని మీలాంటి యువకులు రాబోయే తరాలు సాధిస్తారని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా సాధించాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. మరి ఈ వీడియో నుంచి వెళ్ళే ముందు మీరు తప్పకుండా సబ్స్క్రిప్షన్, బెల్, లైక్ బటన్స్ నొక్కి ఈ వీడియోని షేర్ చేసి మరి ఇలాంటి వీడియోలు నేను ఎన్నో చేసే అవకాశం నాకు కల్పిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది ఎంటైర్ వీడియో.